హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డికా ఛానల్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఈ రెండు దానికి డెరివేటివ్ ఎలా చేయాలో అనేది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ఇంకా ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో పెడతాను, డెఫినెట్ గా చూడండి. ఎందుకంటే అవి ఎలా ఫార్ములాస్ వచ్చాయని మనకి తెలిస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా కూడా సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ బాగా మనము అర్థం చేసుకుంటే బాగా చేయడానికి వీలు అవుతుంది. సో ఇప్పుడు చూడు, ఫైండ్ ది హెడ్ లాస్ due to friction in a pipe of diameter 300 meter and length 50 meter through which water is flowing at a velocity of 3 meter per second using Darcy formula, chezy's formula for which C equal to 60. Take V for water equal to 0.01 stroke. ఇది వచ్చేసి వెలాసిటీ కాదు, కైనమాటిక్ విస్కాసిటీ అంటాం. వెలాసిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడు 3 మీటర్ పర్ సెకండ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటే గివెన్ రాసుకుందాం, గివెన్ డేటా. సో ఇక్కడ చూసుకుంటే గివెన్ డేటా ఏమేమి ఇచ్చాడు, డయా డి ఈక్వల్ టు 300 మీటర్స్, డయామీటర్ ఈక్వల్ టు 300 mm, మీటర్స్ కాదు 300 mm, అండ్ లెంత్ ఎల్ ఈక్వల్ టు 50 meters through which flowing at velocity v equal to 3 meter per second. నెక్స్ట్ వన్ వచ్చేసి సి, చేజీస్ కాన్స్టాంట్ అనేది మనకి ఇచ్చేసాడు 60 అని. కైనమాటిక్ విస్కాసిటీ వచ్చేసి 0.01 స్టోక్స్ లో ఇచ్చాడు మనకి. నెక్స్ట్ 1 స్టోక్ ఈక్వల్ టు 10 to power of -4 అంటాం. సో 0.01 into 10 to power of -4. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఏ ఈక్వేషన్, డార్సీ ఫార్ములా వచ్చేసి మనకి యాక్చువల్ గా హెచ్ఎఫ్ ఈక్వల్ టు 4FLV² by 2GD. సో మనకి లెంత్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, ఎఫ్ కనుక్కోవాలి. ఎఫ్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ రెనాల్డ్స్ ఫార్ములా అనేసి మనం యూజ్ చేయాలి. రెనాల్డ్స్ ఫార్ములా వచ్చేసి VD డివైడెడ్ బై కైనమాటిక్ విస్కాసిటీ. మనకి వెలాసిటీ ఇచ్చాడు ఇక్కడ ఎంత 3 ఇంటూ డయామీటర్ అనేది ఇక్కడ ఎంఎం లో ఇచ్చాడు. సో మీటర్స్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే 0.3 మీటర్స్ డివైడెడ్ బై కైనమాటిక్ విస్కాసిటీ వచ్చేసి 0.01 into 10 to power of -4. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ వేస్తే, సో వాల్యూ వచ్చేసి మనకి 9 into 10 to power of 5. 9 into 10 to power of 5 అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి లామినార్ టర్బులెంట్ అనేసి మనకి రెండు ఉంటాయి. రెనాల్డ్స్ నెంబర్ 2000 బిలో వచ్చిందంటే మనకి లామినార్ ఫ్లో అని. సో రెనాల్డ్స్ నెంబర్ అనేది 2000 కింద వస్తే లామినార్ ఫ్లో. నెక్స్ట్ వచ్చేసి 4000 అబోవ్ వచ్చిందంటే రెనాల్డ్స్ నెంబర్ టర్బులెంట్ అనేసి. సో మనకి ఇక్కడ వచ్చేసి 9 into 10 to power of 5. సో అప్రాక్సిమేట్ డెఫినెట్లీగా టర్బులెంట్ ఫ్లో. సో టర్బులెంట్ ఫ్లోకి లామినార్ ఫ్లోకి అనేసి మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చింది టర్బులెంట్ కాబట్టి F ఈక్వల్ టు 0.079 డివైడెడ్ బై రెనాల్డ్స్ హోల్ పవర్ ఆఫ్ ది 1/4. ఇది మనకి టర్బులెంట్ ఫ్లో అనేసి ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనము రెనాల్డ్స్ నెంబర్ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వస్తుంది. సో 0.079 డివైడెడ్ బై రెనాల్డ్స్ నెంబర్ ఎంత 9 into 10 to power of 5 హోల్ పవర్ ఆఫ్ ది 1/4. సో మనకి వచ్చేసి వాల్యూ 0.0025 మనకి ఎఫ్ వాల్యూ అనేసి వచ్చేసింది. సో మనకి ఇంకా అన్ని వాల్యూలు తెలుసు కాబట్టి సో డైరెక్ట్ గా నెంబర్ 1 పెట్టి డార్సీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ఎఫ్ 4FLV² by 2GD 4 into ఎఫ్ వచ్చేసి 0.0025. లెంత్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ లో చూసుకోవాలి. లెంత్ అనేది మనకి ఇక్కడ 50 ఇచ్చాడు, లెంత్ ఈస్ 50. సో ఇక్కడ చూసుకుంటే లెంత్ ఈస్ 50. వెలాసిటీ వచ్చేసి 3 స్క్వేర్ డివైడెడ్ బై 2 into 9.81 into డయామీటర్ వచ్చేసి 0.3. సో ఫైనలీ హెచ్ఎఫ్ వాల్యూ ఈస్ 0.07828 meters. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆన్సర్ ఇస్ రాంగ్. సో ఫైనలీ
హెచ్ఎఫ్ ఈక్వల్ టు 0.7828 మీటర్స్. సో మనకి డార్సీ ఫార్ములా అనేసి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చెజీస్ ఫార్ములా. చెజీస్ ఫార్ములా వచ్చేసి v ఈక్వల్ టు c రూట్ m. వెలాసిటీ తెలుసు మనకి 3, c వచ్చేసి 60 రూట్ m. m అంటే ఏమి ఇక్కడ హైడ్రాలిక్ మీన్ డెప్త్, m ఈక్వల్ టు a బై p. సో ఏరియా వచ్చేసి 5d స్క్వేర్ బై 4 డివైడెడ్ బై 5d. ed స్క్వేర్ పై గెట్ క్యాన్సిల్. సో ఫైనల్లీ d బై 4. d వచ్చేసి మనకి 0.3 డివైడెడ్ బై 4. ఫైనలీ m ఆన్సర్ వచ్చేసి 0.075 మీటర్స్. 75 మీటర్స్. సో అలాగని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.075 i. సో ఇప్పుడు చూడు, మనకి కావాల్సిన i వాల్యూ 3 డివైడెడ్ బై 60. ఈ రూట్ ఈ పక్కకు వస్తే స్క్వేర్. 0.075 అనేది కూడా ఈ పక్క తెప్పించుకుంటే డివైడెడ్ బై 0.075 ఈక్వల్ టు i. సో మనకి ఇక్కడ వచ్చేసి i వాల్యూ వచ్చి 0.033. నెక్స్ట్ వన్ మనకి వచ్చేసి మనకి తెలుసు i ఈక్వల్ టు లాస్ హెడ్ పర్ యూనిట్ లెంత్ అనేసి. సో మనకి కనుక్కోవాల్సింది హెచ్ఎఫ్. యాక్చువల్గా హెచ్ఎఫ్ డివైడెడ్ బై ఎల్. మనం ఇంతకు ముందే చాలాసార్లు చెప్పుకున్నాం. హెచ్ఎఫ్ డివైడెడ్ బై ఎల్ వచ్చేసి i అనేసి. సో హెచ్ఎఫ్ డివైడెడ్ బై ఎల్ ఈక్వల్ టు 0.033. హెచ్ఎఫ్ కావాలి కాబట్టి మనకి ఎల్ అనే వాల్యూ మనకి తెలుసు. ఎల్ వచ్చేసి మనకి గివెన్ లోనే ఇచ్చాడు. ఒకవేళ చూడలేకపోతే చూడండి. ఎల్ ఈక్వల్ టు 50. సో గివెన్ లోనే ఇచ్చాడు కాబట్టి సో ఎల్ ఈక్వల్ టు 50 ఈక్వల్ టు 0.033. హెచ్ఎఫ్ ఈక్వల్ టు 0.033 into 50. So finally HF equal to 1.665 meters. సో మనం డార్సీ ఫార్ములాను కనుక్కున్నాం. అలాగనే చెజీస్ ఫార్ములాలో కూడా మనం హెడ్ లాస్ అనేది కనుక్కున్నాం. సో మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకోటి చేస్తాను. బట్ అవి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.